విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న జన్మించారని, పేరొందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త అని కొనియాడారు. భారత పార్లమెంటులో 40 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచారని వాసుపల్లి అన్నారు. 1935లో అంటరానివారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు జయంతి 119వ జయంతి. ఆదర్శ పురుషులు వీళ్ళందరూ కూడా ఈ భారతదేశానికి మోడీగా చెప్పాలి, ఐఆమ్ బికాజ్ హీ వాజ్ అని చెప్పి పెద్ద మంచి ప్లాట్ఫామ్ వేశారు ఈ భారతదేశానికి. క్రైసిస్ లో నడిపారు, అది గ్రేట్నెస్. భారతదేశం క్రైసిస్ లో ఉండేటప్పుడు, సెపరేషన్ అయ్యేటప్పుడు, పాకిస్తాన్ సెపరేట్ అయ్యేటప్పుడు, అటు బంగ్లాదేశ్ సెపరేట్ చేసినప్పుడు, డ్రాఫ్ట్ కండిషన్స్ లోని వరదలు ముంచేస్తున్నప్పుడు, ఇంకా అప్పుడు మనం ఇంకా ఎదగలేదు మన భారతదేశం. అలాంటి క్రైసిస్ లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా సుదీర్ఘమైన కాలం అతను సేవలు అందించారు బాబు జగ్జీవన్ రామ్ గారు, ఎస్సీ. అలాంటి మాదిగ కుటుంబంలో పుట్టి ఈ దేశ చరిత్రలో దేశ రాతనే మార్చారన్నమాట. అగ్రికల్చర్ క్రైసిస్ వచ్చేటప్పుడు ఇందిరాగాంధీ గారు బాబు జగ్జీవన్ రామ్ గారికి నెహ్రూ గారు అబ్బు చెప్పి ఈ క్రైసిస్ ని మీరే అధిగమించాలని చెప్పేసి అంటే రెజల్యూషన్స్ తీసుకుని వచ్చారన్నమాట. ఆ అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఈ రోజుకి కూడా భారతదేశంలో నిండైన ఈ రోజు అగ్రికల్చర్ లో #1 టాప్ ప్రపంచ దేశాల్లో ఉందని అంటే అది బాబు జగ్జీవన్ రామ్ గారు. అన్టచబిలిటీ పోవడానికి కారణమైన వ్యక్తుల్లోనే ప్రధానంగా వచ్చేది బాబు జగ్జీవన్ రామ్ గారు. అలాగే బంగ్లాదేశ్ వేరు చేసేటప్పుడు ఈరోజు ప్రతి చిన్న విషయానికి కూడా మోడీ ఏమో పాకిస్తాన్ మీద ఏదో ఒక చేయడం, దాన్ని క్రెడిట్ చోరీ చేయడం, ఏదో నేనే ఉదాహరణని ఈ భారతదేశానికి గతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని ప్రధానమంత్రులు అని చెప్పుకుంటా ఉంటారన్నమాట. నేను ఎవరే చెప్తాను, ఆ రోజు యుద్ధం అయ్యేటప్పుడు పాకిస్తాన్ తో వెస్ట్ పాకిస్తాన్ ని 2గా చేసి బంగ్లాదేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఘనత ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ గా బాబు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారన్నమాట. See the greatness of this బాబు జగ్జీవన్ రామ్ గారు ఇన్ ద మాదిగ కమ్యూనిటీ. అందుకే ఈరోజు మోడీ గారు చెప్పాలి, ఐఆమ్ బికాస్ హీ వాజ్. అలాంటి మహానాయకులు మర్చిపోయి ఈ రోజు మేమే ఉద్ధారకులమే, ఈ భారతదేశాన్ని మేమే ఉద్ధారకులని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు వెస్ట్ ఏషియాలో, ఈ ఈస్ట్ ఏషియాలో క్రైసిస్ వస్తే గ్యాస్ దొరకట్లేదు, వ్యాపారం క్షీణించింది, హోటళ్ళన్నీ మూతపడ్డాయి. అమెరికాతో చట్టాపట్టాలు వేసుకొని ఎప్పుడో నేనేమో ఫోన్లు చేస్తాను కదా, ట్రంప్ నా హ్యాండ్ లో ఉన్నాడంటారు కదా, మరి ఎందుకు మీరు దీనికి ముందుగానే ఈ భారతదేశాన్ని అప్రమత్తం చేయలేదు? Why you are not had the reserves, sufficient reserves? Why this crisis?
కరోనా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది. బట్ యు ఆర్ ద వన్ హూ సేస్ ఆల్వేస్ డిప్లొమాటిక్ గా డీల్ చేస్తున్నాం. ఏదైతే భారతదేశం జెంటెడ్ ఇమేజ్ ఉందో గతంలోనే, ఇప్పుడు అది లేదు అని అంటున్నావు. మరి ఎందుకు ఇప్పుడు ఈ రోజు క్రైసిస్? ఎందుకు మీరు ప్రజల్లోనేమో మళ్ళీ కోవిడ్ తరహా రోజులు రావచ్చు అని చెప్పేసి భయభ్రాంతులు చెందిస్తా ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అనమాట. సో అందుకే చెప్తాను ఏంటంటే, ఇలాంటి మహాలీడర్స్ ని బాబు జగజీవన్ రామ్ గారు గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారిని, మహాత్మా గాంధీ గారు గాని, ఇలాంటి లీడర్స్, ఇందిరా గాంధీ గారిని, నెహ్రూ గారిని, వీళ్ళందరినీ కూడా ఆదర్శ పురుషులుగా మీరేమో కొనియాడవలసిన బాధ్యత మీకు ఉంది. ఈ రోజు మీ పార్టీ వేరవచ్చు, కానీ కష్టకాలంలో భారతదేశాన్ని నడిపింది ఎవరంటే వాళ్ళే. ఒకవైపు పాకిస్తాన్ నుండి మనకేమో అన్ని రకాలుగా మనకేమో ఈ టెర్రరిజం వస్తా ఉన్నా కానీ, పంజాబ్ లో టెర్రరిజం ఉండేటప్పుడు కానీ, జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజం ఉండేటప్పుడు కానీ, ఒకవైపు బంగ్లాదేశ్ నుండి మనకేమో ఇబ్బందులు వస్తున్నప్పుడు కానీ, ఒకవైపు చైనా నుండి ఇబ్బందులు వస్తున్నప్పుడు కానీ, అన్నిటిని అధిగమించి మనం ముందుకెళ్ళి సాగుతీసినటువంటి మహానాయకులు ఎవరంటే ఇలాంటి బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి వారికి సెల్యూట్ చేస్తా ఉంది ఈ భారతదేశం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.